హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు మనం సహజంగా ట్రేడర్ యొక్క సైకాలజీ అనేటువంటిది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రకరకాలుగా ఉంటుందన్నమాట. అసలు ఒక ట్రేడరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి విధానం పాటించాలి అనేటువంటి దాన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సంబంధించిన చార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఒక అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది ఒక సపోర్ట్ అనుకుందాం. సో ఈ రేంజ్లో మార్కెట్ కదులుతుంది అనేటువంటిది ఒక ఎస్టిమేషన్ ముందుగానే వేసుకోవాలి. సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా ఎట్లా ఆలోచిస్తాము, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేటువంటిది ఫామ్ అయిందని అనుకుందాం. అంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే రెడ్ క్యాండిల్ అనేటువంటిది ఫామ్ అయిందని అనుకుందాం. దీనికి ఒక రేంజ్ అనేటువంటిది గీసుకొని దీని అబోవ్ గనక ఫామ్ అయితేనేమన్నా బై సైడ్ వెళ్ళిపోతాం, దీని కింద వెళ్తేనేమన్నా సెల్ సైడ్ వెళ్ళిపోదాం, ఇది మన టార్గెట్ అని చెప్పేసి అనుకుంటారు. ఇది వచ్చేసి టార్గెట్. ఈ అప్ సైడ్ వెళ్తే బై చేస్తే ఇది టార్గెట్. సో ఇది మామూలుగా మనం అనుకునేటువంటి కాన్సెప్ట్. కానీ ఇది ఇక్కడే ఫామ్ అయ్యి మెల్లమెల్లగా ఇట్లా వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ లాస్ని హిట్ చేయొచ్చు. లేదా ఇక్కడ కిందకు వచ్చేటువంటిది ఇది ఎట్లా వెళ్ళేసేసి ఇక్కడికి రాకుండా ఇక్కడ స్టాప్ లాస్ని హిట్ కావచ్చు. సో తర్వాత మళ్ళీ ఎట్లా అని ఒక కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అని అనుకున్నాం కాబట్టి. సో ఇందాక మనం చెప్పినప్పుడు అట్లనే ఉంటుంది కదా. కానీ మనం ఏం ఆలోచించాలి, సహజంగా ఒక ట్రేడర్ ఒక మంచి ఎంట్రీ అనేటువంటిది దొరకాలి అని అంటే ఖచ్చితంగా ఒక రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ ఏ క్యాండిల్ ఫామ్ అయినా సరే ఫస్ట్ మీ మైండ్ సెట్ని మనం కరెక్షన్ చేసుకోవాలన్నమాట. మనం సైకాలజీని కరెక్షన్ అనేటువంటిది చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం గనక మార్కెట్ పైకి వెళ్తా మరలా ఇక్కడికే వచ్చినా, లేకపోతే ఇక్కడే ఉండి మళ్ళా పైకి వెళ్ళినా, దీన్ని కానీ టచ్ చేసేంత వరకు కూడా ట్రేడ్ అనేటువంటిది తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే రెసిస్టెన్సు, సపోర్టు, ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని టచ్ చేసేంత వరకు, దీన్ని టచ్ చేసేంత వరకు, లేకపోతే దీన్ని టచ్ చేసేంత వరకు ట్రేడ్ అనేటువంటిది చేయవద్దు. మీరేం చేస్తారు, ఇక్కడ మనకి ఫామ్ అయింది క్యాండిల్, ఇది పైకి పోనీయండి. ఇక్కడ పోయినాక మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో మీరు గమనించండి. కొద్దిసేపు దీన్ని కనుక బ్రేక్ చేసేటట్టయితే కొద్దిసేపు అక్కడక్కడే కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ కనుక ఇస్తే అక్కడ మీరు సిఈని ఎంట్రీ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, సిఈని చేసుకోవచ్చు. లేదు ఇది మెల్లమెల్లగా ఎట్లనే వచ్చేసి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, దీని అబోవ్ను బై చేసేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారనుకోండి, ఇది మెల్లమెల్లగా ఎట్లా వెళ్ళి ఇక్కడ టార్గెట్ని రీచ్ కావచ్చు. సో అప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, తక్కువ స్టాప్ లాస్లో పోతుంది. అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేటువంటిది ఇదంతా కూడా రివార్డే కదా. ఇక్కడి నుంచి ఇక్కడ పోయేదంతా కూడా రివార్డే. సో మనకి రివార్డ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ అండ్ రివార్డ్ రేషియో మనకి మంచిగా 1:3 మినిమం ఉండేటట్టుగా కనుక ఇట్లాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కనుక ప్లాన్ చేసుకుంటే మన సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మంచిగా మనం మార్కెట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లైవ్ చార్ట్లోకి వెళ్దాం. లైవ్ చార్ట్లోకి వెళ్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది వచ్చేసి 15వ తేదీ ఇది అనుకోండి, 15వ తేదీ ఇది
నేను మీకు విడమర్చి చెప్పడం కోసం ముందుగానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గీయటం జరిగింది. ఇక్కడ 15వ తేదీన ఇక్కడ ఒక క్యాండిల్ ఏర్పడింది. సో ఈ క్యాండిల్లో కింద క్రాస్ అయితే మనం ఏం చేస్తాము, పిఈ తీసుకుంటాం. పిఈ తీసుకున్నాం. సో మనం ఏమవుతుంది, ఇక్కడ ఇదేమన్నా స్టాప్ లాస్ అవుతుంది, ఇదేమన్నా ఎంట్రీ అవుతుంది. సో ఇదేమైంది, ఇక్కడ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెళ్ళేసేసి స్టాప్ లాస్ని హిట్ అయిందిగా. సో తొందరపడి మనం మార్కెట్లోకి దూకటం వలన జరిగేటువంటి ప్రమాదాలు ఇవి అన్నమాట. నేనైతే ఏం చెప్తున్నానంటే, మీరు ఏదో ఒక దాన్ని ఇప్పుడు దీన్నన్నా టచ్ చేయాలి, దీన్నన్నా టచ్ చేయాలని మీకు చెప్పాను. సో ఏదో ఒకటి టచ్ చేసేంత వరకు మనం కనుక వెయిట్ చేస్తే మన సక్సెస్ రేట్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక లాజిక్ అన్నమాట, అంతే. సో ఇదేమైంది, ఇక్కడి నుంచి వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇంకో కలర్ పెడదాము. పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇది ఎక్కడ టచ్ అయింది. సో పైకి వెళ్ళినా దీన్ని టచ్ చేయలేదు, కానీ కిందకు వచ్చేటప్పుడు ఏం చేసింది, దీన్ని టచ్ చేసింది. ఇదో ఈ క్యాండిల్ టచ్ చేసిందా, ఈ రెడ్ క్యాండిల్ టచ్ చేయలే, టచ్ చేసింది ఈ క్యాండిల్స్. సో ఇక్కడ కొద్దిసేపు కన్సల్టేషన్ జరిగింది అనుకున్నాం కదా, ఇది కొంత కన్సల్టేషన్ మంచి బులిష్ క్యాండిల్ అయింది. మళ్ళీ రీట్రేస్ అయ్యేంత వరకు అయినా ఎంటర్ కావచ్చు, లేకపోతే రీట్రేస్ కాకపోయినా కూడా ఇది మంచి బులిష్ క్యాండిలే కాబట్టి ఇది ఎంటర్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ లెవెల్ని ఫస్ట్ టార్గెట్గా భావిస్తాం. సో ఇదేమైంది, మార్కెట్ ఇట్లా వెనక్కి వచ్చినప్పటికి కూడా స్టాప్ లాస్ని హిట్ కాకుండా మళ్ళీ వెళ్ళేసేసి దెబ్బకి ఇక్కడ మన టార్గెట్ని రీచ్ అయింది. ఓకే, 1 టార్గెట్ రీచ్ అయింది, వెల్ అండ్ గుడ్. ఇది టచ్ చేసిన తర్వాత దీని యాక్టివిటీ ఎలా ఉందో కూడా మనం కనుక గమనిస్తే మనకి మరొక ఎంట్రీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లా టచ్ అయింది కదా, మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ అనేటువంటిది ఎపిక్ పెన్, ఒకసారి ఎపిక్ పెన్ అని ఓపెన్ చేస్తాను అండి, గబక్కన తీసేసినట్టున్నాను. సో ఇక్కడ చూడండి, మనం రెండో ఎంట్రీ అనేది అనవసరం, కానీ మనకి ఏదైనా సరే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం తీసుకోవచ్చు. ఇది ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది, ఇది మంచి రిజెక్షన్ అనేటువంటి వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2 మంచి రెడ్ క్యాండిల్ పడింది, నెంబర్ 2. మినిమం 3 కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత చూడండి, ఈ క్యాండిల్ ఇన్సైడ్ బారే కదా, సో ఇట్లా పెట్టుకుంటాం. ఇది రెడ్ క్యాండిల్ కాబట్టి కింద ఇక్కడి నుంచి వస్తే ఈ పాయింట్ని టచ్ చేయాలి కదా, కాబట్టి దీని కింద ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది పైకి అట్లా వెళ్ళినా వచ్చి మరలా చూడండి టార్గెట్ని రీచ్ అయింది. సో సరే, ఇది అయిపోయింది. ఇక్కడ కూడా మరలా టార్గెట్ రీచ్ అయింది, ఇక్కడ ఒక టార్గెట్ రీచ్ అయింది, ఇక్కడ ఒక టార్గెట్ అనేటువంటి రీచ్ అయింది. తర్వాత ఇంకోటి 3వ ఎంట్రీ దొరికిద్దేమో చూద్దాం. ఇది నెంబర్ 1, ఇక్కడ రిజెక్షన్ జరిగింది, వెరీ గుడ్. ఇక్కడి నుంచి మరలా మనకి పాజిటివ్గా ఏదో ఒక కన్ఫర్మేషన్ అనేటువంటిది జరగాలి. మంచి బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది వేసింది, నెంబర్ 2. నెంబర్ 3 ఎక్కడైనా సరే ఇన్సైడ్ బార్ కానీ ఏదైనా పడిందేమో చూడండి, ఇక్కడ ఎక్కడైనా పడిందా, పడలేదు కాబట్టి మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోం. ఇది ఇక్కడ ఇన్సైడ్ బార్ వచ్చింది, కానీ ఇంత దూరంలో ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది కదా, సో ఇది మనకి వ్యాలిడ్ కాలేదు అనమాట. సో మనకి 1 and 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి, మంచి ప్రాఫిట్స్ అనేటువంటిది వస్తాయి. ఈ విధంగా మనం ఒక ప్లాన్తో మనం గనక చార్ట్ని అనాలిసిస్ చేసి రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కనుక పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయగలిగితే సక్సెస్ అనేటువంటిది గ్యారంటీగా ఉంటుంది. ఓకే, ఇట్లా రోజు వీడియోస్ వస్తాయి, ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.